సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. మారిన స్లాబ్స్ వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు వివరిస్తున్నామన్నారు. ఇక జీఎస్టీ వల్ల సామాన్యులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయని అంటున్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించినట్టు నిత్యావసరాల ధరలతో పాటు ప్రజలకు ఉపయోగమైన అనేకమైనటువంటి వస్తువుల మీద ధరలు తగ్గినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రజలకు అవగాహన కలిగించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మన విజయనగరంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు గారితో మనతో అందుబాటులో ఉన్నారు. ఆ జీఎస్టీకి సంబంధించి ప్రజల్లో అవగాహన కలిగించే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఈరోజు మరిన్ని విశేషాలు వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం గారి జీఎస్టీకి సంబంధించి స్లాబ్ విధానం గతంలో ఉన్నటువంటి విధానానికి ఇప్పుడు తీసుకున్న విధానానికి ఉన్న ప్రధానమైన మార్పు ఏంటి, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో? అది ఇప్పుడు ఫస్ట్ టైం జీఎస్టీ తెచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారే ఉన్నారు. కానీ అప్పుడు ఒక 5 స్లాబ్స్ ఉండేది, 4 to 5 స్లాబ్స్. అయితే ఫస్ట్ టైం తెచ్చినప్పుడు ఏదైనా ఇట్స్ చేంజ్ అనమాట. సో ఎప్పుడైనా ఒక మార్పు వచ్చినప్పుడు ఫస్ట్ భయం ఉంటుంది ప్రజలకి ఎప్పుడైనా, అది మామూలు సహజమైన విషయం. అయితే ఈ భయం అనేది ఒకటి ఉంటుంది, అవగాహన సరిగా ఉండదు, అంత కొద్ది కన్ఫ్యూజన్ అయితే ఉండాలి. అయితే ప్రతి మార్కెట్లో అందరూ కేయాస్ ఫీల్ అయ్యి, కన్ఫ్యూజన్ ఫీల్ అయ్యి, భయపడిపోయి నరేంద్ర మోదీ గారికి ఫ్యామిలీ లేదు, పిల్లలు లేరు, కాబట్టి వారి ఖర్చులు అర్థం అవ్వవు, ఈ విధంగా వాళ్ళు మాట్లాడారు. అయితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్గానే కంటిన్యూ అయ్యారు. ఇప్పుడు సెకండ్ జనరేషన్ జీఎస్టీ అనేది తెచ్చారనమాట. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఉన్నారు, నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు స్టేట్లో మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. హీ ఈజ్ అన్ ఎకనామిక్ ఎక్స్పర్ట్ అనమాట. మీ చీఫ్ మినిస్టర్ అయి ఉండొచ్చు, కానీ ఎకానమీ అనేది వారికి చాలా అద్భుతంగా అర్థమవుతుంది. అయితే ఈ జీఎస్టీ ఏదైతే మనకి ఇన్ని స్లాబ్స్, ఎక్కువ స్లాబ్స్ నుంచి ఓన్లీ 2 స్లాబ్స్ సింప్లిఫై చేశారు. ఓన్లీ 2 స్లాబ్స్ 5% అండ్ 12%. అఫ్కోర్స్ 0% అనేది ఉంది అని. ఇప్పుడు 0% ప్రత్యేకంగా మనం చూస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ అనేది 0%కు ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇటువంటి. ఇప్పుడు మనం యంగ్ ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేస్తాం, బికాజ్ మనం ఏదైనా చేసేయగలం, మనం ఆలోచించామన్నమాట. మనం ఏజ్ వచ్చినప్పుడు మనం ఆ సిచ్యువేషన్లో పడతామని మనం ఆలోచించాం. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమైనది. ప్రత్యేకంగా ప్రభుత్వం 0% జీఎస్టీ పెట్టినప్పటికీ అందరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకువెళ్ళాలి, తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్నో, అమ్మమ్మలనో, తాతలనో మనం హాస్పిటల్కి తీసుకెళ్తే బ్యాంక్లో ఎవరికైనా బ్యాలెన్స్ ఉంటే అది అయిపోతుంది, లేకపోతే వాళ్ళు డెట్లోకి వెళ్ళిపోతారు. అయితే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రత్యేకంగా ఇటువంటి వాటికి చాలా బెనిఫిట్ అవుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే అఫ్కోర్స్ సిగరెట్స్ మీద ఇటువంటి ఏదైతే మనం ప్రజల్ని డిమోటివేట్ చేయాలో అటువంటి పదార్థాలని చాలా ఎక్కువ స్లాబ్ పెట్టేశారు జీఎస్టీ. అది ఎందుకంటే ప్రత్యేకంగా డిమోటివేట్ చేయటానికి అనేది పెట్టారు. ఇప్పుడు సిగరెట్ బాక్స్ చూడండి, దాని మీద బొమ్మలు ఉంటాయి. అయితే ఆ బొమ్మలు ఎందుకు పెట్టారంటే ప్రజల్ని డిమోటివేట్ చేయాలి, ఇది హానికరంగా ఉంటుందని డిమోటివేట్ చేయటానికి. అయితే అది వాడకుండా ఉండాలి, ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే బాగుంటుంది. అయితే జస్ట్ దీపావళి ముందు ఈ అద్భుతమైన జీఎస్టీని పెట్టి ప్రత్యేకంగా ఒక అవగాహన సదస్సు 1 monthలో ప్రతిరోజు అవగాహన జీఎస్టీ మీద ప్రతిరోజు జరుగుతూ ఉంది. అయితే ఇది నిజంగా ప్రజలకి ఎడ్యుకేట్ చేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. జీఎస్టీ ఆఫీసర్స్ అందరు కూడా పాల్గొంటున్నారు, ప్రజలందరూ కూడా పాల్గొంటున్నారు. ప్రత్యేకంగా చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. ఇక్కడ స్టాల్స్ పెట్టి అందరు ప్రజలు ఎవరైనా వస్తే కూడా వాళ్ళు వచ్చి చూసి జీఎస్టీ ఎక్కడ తగ్గింది, ఎగ్జిబిషన్ కమ్ సేల్ కూడా ఇక్కడ మ్యూజిక్ కాలేజ్లో జరుగుతుంది. మేడం, ప్రధానంగా ఎన్నాళ్ళు జీఎస్టీ అనేది ఒక బ్రహ్మ పదార్థంలో కనిపించింది. ఇప్పుడు మీరు అవగాహన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత ప్రజలకు ఏ మేరకు అవగాహన వచ్చిందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ప్రజలకి ప్రత్యేకంగా ఎస్పెషలీ మిడిల్ క్లాస్ మనం చూసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ వస్తున్నాయండి. ఇప్పుడు మనకి ఎవరైతే లోవర్ ఇన్కమ్ గ్రూప్, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి పెన్షన్ అయినా వస్తుంది, వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు, ఈ విధంగా వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయి. కానీ మిడిల్ క్లాస్ ప్రత్యేకంగా చాలా సఫర్ అవుతున్నారు. అయితే ఇప్పుడు మనకి సబ్బులు, షాంపూలు, నిత్యావసర సరుకులు, గ్రోసరీసు, పాలు, పన్నీర్ ఇటువంటి పాల పదార్థాలు అన్నిటి మీద జీఎస్టీ తగ్గించారు. సో ఇటువంటి అన్నీ కూడా
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ప్రత్యేకంగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళటానికి ఇష్టపడరు, అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సౌకర్యాలు ఉంటాయి కానీ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనం చూస్తుంటే వాళ్ళు ఒక గవర్నమెంట్ స్కూల్కి పంపించడానికి కూడా వాళ్ళు ప్రైవేట్ స్కూల్ చూస్ చేసుకుంటారు. సో ఖర్చులు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. సో ఇవన్నీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా బెనిఫిట్ అవుతుంది. సో మిడిల్ క్లాస్ అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే, ధన్యవాదాలు. ఇది మనం చూస్తాం ప్రధానంగా జిఎస్టీ అనేటువంటిది సామాన్య మధ్యతరగతి వర్గాలకు కూడా మన లాభాన్ని చేకూర్చేటువంటి వాళ్ళ ఆర్థికంగా ఉన్నటువంటి అవసరాన్ని ఖర్చులను తగ్గించే దిశగా కూడా జిఎస్టీ ఉపయోగపడుతుందని కూడా విజయనగరం ఎమ్మెల్యే అయితే గజపతిరాజు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రజలకు కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం సేల్ కూడా చేస్తాం. దానివల్ల ప్రత్యక్షంగా కూడా వాళ్ళు ఏ మేరకు ధరలు తగ్గాయని కూడా తెలుసుకునే అవకాశం కూడా ఏర్పడుతుందని చెప్పి కూడా ఎమ్మెల్యే గజపతిరాజు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.